వెల్కమ్ టు ఎంబీటీవీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సున్నా వచ్చినా బుద్ధి రాలేదని, ఈసారి జూబ్లీ హిల్స్ లో ప్రజలు కొట్టే దెబ్బకు బీఆర్ఎస్ వాళ్లకు గూబ గుయ్యమంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేయర్ విజయలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పక్కా ఓడిపోతుందని తెలిసి స్టేజీలపై అభ్యర్థిని ఏడిపించి సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న హుషీరాబాద్లో పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి కొంత ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరికీ కోరుతూ ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ, కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీ హిల్స్ గెలవడం. మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు. ఇప్పుడు అక్కడ సానుభూతి పేరు మీద జూబ్లీ హిల్స్లో ఓట్లాడిగే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ కూడా ప్రజల విజ్ఞతతో, కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో బలమీయడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్భంగా మనయొద్దు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహమాటంగా చెప్తుంది. వేరే నిరంకుశంగా ఒక నియంత్రిత పార్టీలాగా ఉండదు. మరి నేను కూడా పెద్ద చూస్తూ ఉన్నాను. అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది. ఆ పార్టీలో కూడా చాలామంది అభ్యర్థులు యాక్సిడెంట్స్ ఉన్నా వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తప్పకుండా మాకు స్వేచ్ఛ, మా దగ్గర ఉండేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షలు చెప్పుకున్నారు. దానికి అనుగుణంగా అంజన్ కుమార్ సీనియర్ నాయకుడు, వారికి సరి అయినటువంటి విధంగా వారు హుషీరాబాద్లో గెలిచినట్టు మంత్రి అయ్యేవారు. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి దిశగా సుశిక్షితులైన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గౌడ్ పనిచేస్తారు.